టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కబ్జాలకు గురైన చెరువులను సర్వే చేసి హద్దురాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారన్న రవీంద్ర కుమార్. ఆలేరులో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం నిర్వహించిన ఉద్యమకారులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 2వ రోజు పవిత్రోత్సవాలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్న ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జునరెడ్డి. సుధాకర్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 104 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంత వేడుకలు. దర్వేశ్వరం శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల వారీగా చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని వెంటనే సర్వే చేసి సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల వారీగా చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని వెంటనే సర్వే చేసి హద్దురాలను ఏర్పాటు చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మీరు సకల కోటి ప్రాణులకు జీవనాధారమని, మనిషి జీవన విధానం చెరువుల చుట్టూ అల్లుకొని ఉందని అన్నారు. మార్నింగ్ వాక్లో భాగంగా సోలీపురం చెరువును పరిశీలించారు. నియోజకవర్గంలో వర్షపు నీటిపైన ఆధారపడి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవడానికి చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పైపైన పనులు చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని, గ్రౌండ్ లెవెల్లో మిషన్ కాకతీయ పనులు సక్సెస్ కాలేదన్నారు. 395 ఎకరాలు ఉన్న మునుగోడు పెద్ద చెరువు ఎక్కువ భాగం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో పెద్ద చెరువు కట్టను, అలుగును పరిశీలించారు. తహసీల్దార్, ఎంపీడీఓ సర్వేర్లతో ముక్తంగా చెరువు కట్ట మీదనే మ్యాప్ను పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం మ్యాప్ ఆధారంగా చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించిన చెరువు భూమిని కబ్జా చేసిన వారికి నోటీసులు అందజేసి చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు కట్టను వెడల్పు చేసి రాబోయే కాలంలో నియోజకవర్గంలోనే చెరువులను సుందరీకరిస్తామని తెలిపారు. గుల్లూరు కూడా మొద్దా పోలీసులు వేరా ఇది వేరు పడుతుందా? ఇక్కడ 69, 60 బాగా ఇయర్ విడ్త్ ఎంత ఉంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నావా? అవును సార్. అదే 570 సరేనా? 570 సార్. 570 దీంట్లోకి వస్తుందా మొత్తం బయట? సో వీళ్ళు ఇంపార్టెంట్. ఇది ఉన్నది కట్టలోపడు ఉన్నారు కదా వీళ్ళంతా. ఎవరు? 5, 4, 5, 6, 7 నోట్ చేసుకో. ఇది ఎట్లా ఇది నిలబడే ఉంది రోడ్ దగ్గర ఉంది. రోడ్ ఎన్ని ఫీట్లు ఉన్నాను రోడ్ ఇక్కడ సార్. ఇక్కడ కలిసి సార్ దీని కలిసి 4-5 ఏళ్ళకి చెరువు వెళ్ళిపోయింది.
పక్క సార్ బ్యాగ్ జరగమను. అంతే కాంపౌండ్ ఇక్కడ మిషన్ లైన్ తీసుకుంటాం. మిషన్ కూడా తీసుకొస్తారు. పోయి కార్ ఎక్కడ దాకా పోతుంది? చారి పక్క సార్ ఎంత కబ్జా అయింది, ఎంత ఉన్నది? సోలిపురం చెరువు ఇది ఫస్ట్ టైం చూస్తాను, ఎక్కడ చూడలేదు. ఉందా ఎక్కడ పెట్టిందా? మా ఊరు ఎన్ని ఎకరాలు ఉంది పట్ట? ఇదే పట్టనా ఇంకో వేరే పట్ట ఉందా? ఇదంతా ఈ చెరువు అంతా సిల్ట్ తీస్తే కోల లోతు సార్, దాదాపు 2 గజాల లోతు తక్కువ ఉంది డెప్త్. నేను చూస్తున్నా కదా చాలా తక్కువ ఉంది. రైతులకే సార్ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ సర్వే నెంబర్ ఇది ఓకే. 1 ఎకర్ 9 గుంట. నువ్వేమో చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి కదా, దాదాపు 54 సర్వే టోటల్ మొత్తం 54 సర్వే నెంబర్. ఒరిజినల్ షీట్ సార్ 29 సర్వే నెంబర్ మొత్తం 54 సర్వే నెంబర్. ట్యాంకు కట్టతో సహా ట్యాంకు కట్ట కూడా కలుపుకొని అంతే కదా. 230. నిన్న వీళ్ళు ఏం చెప్పారు 600 అన్నారు. ఆయకట్టు చెరువు ఎంత? కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా మరిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ను ఇతర విభాగాలను సందర్శించి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లను, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు తనిఖీ చేశారు. ఎక్స్రే ప్లాంట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కాగా ఎక్స్రే ప్లాంట్ యూనిట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నిధుల నుండి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఐపీ ఇన్
పేషెంట్ల సంఖ్య, అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా సాధారణ ప్రసవాల సైతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాల పారిశుద్ధ్యం, విద్యా, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, అంతేకాకుండా నాణ్యమైన భోజనంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, తహసీల్దార్, ఇతర అధికారులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర డాక్టర్లు తదితరులు ఉన్నారు. నల్గొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారు. నల్గొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు రవీందర్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారు. కేసీఆర్, హరీష్ రావులపై పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఏదో ఒక కారణం పేర్లతో జైల్లో వేయాలని రేవంత్ భావిస్తున్నాడు. కేంద్రంలోని బీజేపీ సర్కార్తో కుమ్మక్కయి రేవంత్ రెడ్డి డైమెన్షన్ పాలిటిక్కు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రకరకాల కమిషన్లు వేశారు, కానీ ఏది తేల్చలేకపోయారు. దీంతో కాళేశ్వరం పేరుతో కమిషన్ అని వేశారు, కానీ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు చేపట్టారు. అన్ని అనుమతులతో గోదావరిపై బ్యారేజీలు నిర్మాణం చేశారు. అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం పూర్తి చేశారు. లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చారు. సూర్యాపేట వరకు సాగునీరు పారించారు. కానీ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం పథకాలపై కమిషన్లు విచారణ పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. ఇక్కడి నుంచి కమిషన్లు ఢిల్లీకి పంపడంలో మీరు బిజీ అయ్యారు. కాళేశ్వరంపై నిన్న కమిషన్ రిపోర్టు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. పూర్తి అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా సాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేయడం, గొలుసుగట్టు చెరువులన్నిటిని కూడా బాగు చేయడం, చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాంల నిర్మాణం చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 వైపున పారుతా ఉన్నట్టు గోదావరి కానీ కృష్ణా నది 2 జీవనదుల మీద మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక ఆలోచనతో బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అది వదిలేసి ఈరోజు ఏదో ఒక రకంగా లేని తప్పిదాన్ని అంటారంటే అబద్ధ ప్రచారాలు చేసి 2 ప్రభుత్వాలు కూడగట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ని తెప్పించి ప్రజల్ని గందరగోళం మరి చర్యలకు పూనుకుంటా ఉన్నది. దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు చేసిన తప్పేంటి? గోదావరి నది మీద నీళ్లు అందుబాటులో ఉంటే అమ్మిడి అంటే వారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ 152 మీటర్ల ఎత్తుకు నిర్మాణం కొరకు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మంగళవారం స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం రాచకొండ జనార్దన్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా 12 మందితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ కన్వీనర్గా మురిగాడి వెంకటేష్ను నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మంగళవారం రోజున స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం రాచకొండ జనార్దన్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా 12 మందితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ కన్వీనర్గా మోరిగాడి వెంకటేష్ను నియమించారు. కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులను అందించాలని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపునీరి వీరేశం, వెంకటేష్, చెక్క వెంకటేష్, ఇక్కిరి శ్రీనివాస్, ఆడేపు బాలస్వామి, పాచికంటి శ్రీనివాస్, తునికి దశరథ, పోరెడ్డి రంగయ్య, జంపాల శ్రీనివాస్, బందెల సుభాష్, కర్రె అశోక్, రచ్చరాం, నర్సయ్య, బడుగు జహాంగీర్, పిక్క శ్రీనివాస్, పోతు ప్రవీణ్, బైరి విశ్వనాథం, పూల నాగయ్య, ఎండి మజార్, మామిడాల నరసింహులు, గుజ్జ అశోక్, మోరిగాడి ఇందిర, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా నేను తీసుకొస్తా. పెద్ద సమావేశం పెడితే ఇదే అన్న జనార్దన్ మనం ఆశించి శాసించే శక్తి ఉన్న నాయకులు అందరూ ఒకటైతే అది ఏదైనా సాధించుకోవచ్చు అనేది నాకు ఉద్దేశంగా చెప్తున్నా. సమయం తక్కువ ఉంది, తక్కువ పాటించమన్నది కాబట్టి మిగతా అధ్యక్షులు కొనసాగించాలని కోరుతున్నాను. అందరం కలిసి చేస్తేనే వచ్చింది తెలంగాణ. నీ అరదిన దీక్షకు విద్యార్థి లోకం మద్దతుగా రాలేదురా. నీ అరదినం దీక్షకు విద్యార్థి లోకం మద్దతుగా రాలేదురా. నిమ్మకాయ నీళ్ళ కక్కుతి తర్వాతే తొలి సురువయ్యింది. నిమ్మకాయ నీళ్ళ కక్కు ఉస్మానియా పిడికిలెక్కినాక దిగి వచ్చింది. ఇంకా మరొక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ నెరవేర్చే వరకు మనం ఆ 3 హామీలను నెరవేర్చే వరకు మనం అందరము పోరాటం చేసిన అవసరం ఏర్పడ్డది. అవునా, ప్రతి ఒక్కరూ సరే అన్యత భావించకుండా నేను ముందే చెప్పిన గుర్త సాయం చేసిన కూడా ఉద్యమకారులే. అందరికీ ఇచ్చే ఫలాలు అందరికీ అందేలా కేసులు కానీ బైండోర్లు కానీ కాకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లుగా మనందరం పోరాటం చేసి ఏవైతే హామీలు ఇచ్చినో వాటి కొరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఏ సమాచారం ఇచ్చినా అందుబాటులో ఉన్నవారు ఉద్యమంలో ఎలాగైతే పాల్గొన్నామో ఆ విధంగా పాల్గొని మన హక్కులను సాధించుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొలువై ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం సాయంత్రం యాగశాలలో కలశ ఆవాహనం, సుదర్శన హోమం, జితంతే హవనం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొలువై ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఏడాది పాటు తెలిసి తెలియక చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం నాడు సాయంత్రం యాగశాలలో కలశ ఆవాహనం, సుదర్శన హోమం, జితంతే వాహనం చేశారు. పురోహితులు మంత్రోచ్చారాల మధ్య వేద పండితుల వేద పారాయణాల నడుమ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఆలయ దివ్య విమాన గోపురమున సుదర్శనమునకు ఆరాధనాది ఉపచారములు అందించి తీర్థంతో అభిషేకించి పవిత్ర మాలాధరణ గావించారు. అనంతరం నిత్యలఘు పూర్ణాహుతి నివేదన, తీర్థ ప్రసాద వితరణ చేశారు. రేపు ఉదయం మహాపూర్ణాహుతి చేసి స్వామివారికి, అమ్మవార్లకు, ఆల్వార్లకు, ఆచార్యులందరికీ పవిత్రధారణతో ఉత్సవం ముగుస్తుంది. 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలు రేపటితో ముగుస్తాయన్నారు అర్చకులు.
लक्ष्मीनारसिंहाय स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मीनारसिंहाय स्वाहा ह्रीं ह्रीं क्लीं ऐं श्रौं బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని, చిన్నతనం నుండే దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం పరిధిలోని దురాజ్పల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముస్లిం మైనారిటీ యోధుల చిత్రపటాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ను మైనారిటీ గురుకుల ప్రిన్సిపల్ వినోదతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్ర పరిధిలోని దూరాజ్పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముస్లిం మైనార్టీ యోధుల చిత్రపటాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ను మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ వినోదతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఫోటో ఎగ్జిబిషన్ ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం మైనార్టీలు నిర్వహించిన పాత్ర మరవలేనిదన్నారు. ఈ దేశాభివృద్ధికి ముస్లిం మైనార్టీలు చేసిన కృషి గొప్పదన్నారు. వారి పోరాట చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకు ఆవాజ్ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. వేలాది మంది ముస్లింలు దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశభక్తిని చాటి చెప్పారని అన్నారు. అలాంటి త్యాగాలను విస్మరించి ముస్లింల యొక్క దేశభక్తిని ప్రశ్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకే ఆవాజు చేసిన కృషిని అభినందిస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన కేరళ స్టోరీ, రజాకర్, హరిహర వీరమల్లు వంటి చిత్రాలు ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు అందజేసిందని అన్నారు. మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ వినోద మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి భావాలను అలవర్చుకోవాలన్నారు. దేశభక్తిని, లౌకిక తత్వాన్ని, సమానతత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు. చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర ఉద్యమ యోధుల చరిత్రను విద్యార్థులకు తెలియజేసిన ఆవాజ్ జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహాంగీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, అబ్దుల్లా, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాలేద్ అహ్మద్, ముస్లిం మత పెద్ద అస్లార్ సాబ్, సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, టీపీటీఎల్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లంపల్లి నరసింహారావు, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షకీర్ హుసేన్, నాయకులు జహాంగీర్ హుసేన్, రహీం, అజీద్ పాషా, జాకీర్, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్త్రీ జీవితంలో మాతృత్వం ఒక వరమని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ రాచకొండ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో సుధాకర్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వారి శ్రీమంతం వేడుక చూద్దాం రారండి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 104 మంది గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ 5th జోన్ 1 సుధాకర్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫ్రెండ్షిప్ డే మరియు ఫస్ట్ ప్రెసిడెంట్ ఫెసిలిటేషన్ కార్యక్రమం వాసవి వారి శ్రీమంత వేడుక చూద్దాం రారండి 104 మంది గర్భిణీ మహిళలకు విశిష్టత శ్రీమంత వేడుకలు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని బాలాజీ గార్డెన్స్ నందు ఎంతో ఘనంగా నిర్వహించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ 104Aను ఇంటర్నేషనల్లో 2వ స్థానంలో నిలిపినటువంటి క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్, పిఎస్టీలు, ఐపీసీ, ఐఈసీలకు ధన్యవాదాలు తెలిపారు. 104 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, వాసవి క్లబ్ ద్వారా అన్ని కులాల మరియు అన్ని మతాలకు చెందిన మహిళలకు శ్రీమంతాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మహిళలకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆగస్టు 8వ తేదీన శుక్రవారం సారే చీర కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ మహిళలకు ఆడపిల్ల జన్మనిస్తే 1000 రూపాయలు బహుమతిగా అందజేస్తామని బెలిద శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఈసీలు సింగిరికొండ రవీందర్,
తోటశ్యాం, రాచర్ల కమలాకర్, క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, వెంపటి శబర్నాథ్, క్యాబినెట్ ట్రెజరర్ చల్ల లక్ష్మయ్య, జోన్ 1 చైర్మన్ మిర్యాల సుధాకర్, రీజియన్ చైర్మన్ సుధాకర్, విజన్ క్లబ్ ప్రెసిడెంట్ దాచపల్లి సంధ్య, వంగవేటి సుజాత సెక్రటరీ, బూర్ల జ్యోతి ట్రెజరర్ మరియు పలువురు ఐపీసీలు, సిడిపిఓ సుబ్బలక్ష్మి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు గాజులు, పండ్లు, స్వీట్ ప్యాకెట్, పసుపు కుంకుమ, చీర, జాకెట్ ముక్కలు అందజేశారు. గర్భిణీ మహిళలకు వాసవి క్లబ్ సభ్యులు బొట్టు పెట్టి గాజులు తొడిగారు. పూలు, పండ్లు అందజేశారు. విజయలక్ష్మి గారు పోయిన వారం నాడు మైక్రో క్యాబినెట్ మీటింగ్ థాయిలాండ్ బ్యాంకాక్లో చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరే కంట్రీలో చేయాలనే ఉద్దేశంతో కళాపుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సహకరించినటువంటి మన ట్రైనర్ వెంపటి శబర్నాథ్ గారికి కూడా ధన్యవాదాలు పోసి సుధామాలి గారు అందజేస్తారు. నీలా వాసుదేవ్ रीजन 5 आपके रीजन चेयरमैन विद्यालय सुधाकर गांधी అలాగే 2025కు ఉన్నతలు తీసుకున్న 70 క్లబ్లు ప్లస్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ చరిత్రలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి మన 104 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వారు అలాగే డివిజన్ జాయింట్ సెక్రటరీ తోగం మల్లికార్జున గారిని ఒక్కసారి చూడమ్మా అమ్మా చూడాలి ఒక్కసారి గట్టిగా కాదా అంటే లేదు 104కి మన 104 జిల్లా 104 చెయ్యమ్మా అని చెప్పి అన్నాను. అదే మాట నిలబెట్టుకున్నాడు. నేను అదే విధంగా నేను ఒక 10,000 ఒక ఇస్తా అని చెప్పిన చీరలకి అదే విధంగా ఇస్తున్నా. మనము నేను ఇంటర్నేషనల్ సెకండ్ స్థానంలో ఉన్నా అంటే నా కృషి కాదు, నా వెనక ఉన్న ప్రతి పోస్టు తీసుకున్న వారిని, ముఖ్యంగా మా శబరి, మా బిక్కుమల్ల కృష్ణ, ప్రతి పోస్ట్ తీసుకున్న ఇన్ఛార్జ్ కానీ సలహాదారులు కానీ ప్రతి పోస్ట్ తీసుకున్న వాళ్ళు నా వెనక ఉండి మీరు ఇది చేయండి. ఐఈసీ ఆఫీసర్లు కూడా ప్రతి ఏ సందేహం వచ్చినా నేను వాళ్ళని కనుక్కుంటూ ప్రతిదీ నాకు చెప్పుతూ అందరూ ముందుకు నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను బ్యాంకాక్ ఒక విదేశాల్లో తీయాలనుకున్నాం, బ్యాంకాక్ సక్సెస్ అయితే కాదా అనుకున్నాం. కానీ 15-20 రోజుల్లోనే 65 మందితోటి ఫుల్ సక్సెస్ అయింది. అక్కడ థర్డ్ మైక్రో గ్రాఫ్లెట్ మీటింగ్ కూడా పెట్టాను. మన ఐఎన్పి గారు కూడా వచ్చారు, ఇంటర్నేషనల్ ఐఎన్పి వచ్చారు, ఐఈసి ఆఫీసర్లు వచ్చారు, మరియు ఉపశాంత గారు స్టేట్ ప్రెసిడెంట్ తను కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా మంచిగా మన ఆర్యవేశ సభ నుంచి తను కూడా వచ్చి నాకు చాలా పెద్ద పెద్ద లీడర్లు వచ్చి అంత సక్సెస్ చేశారు. ఈ మన శ్రీమంతాలు అని చేయడం అంటే మన వాసవి క్లబ్ నుంచి మన వాసవీయులు మాత్రమే కాదు, వేరే కులస్తులకు కూడా మనము వేరే వాళ్ళని కూడా మనము ఆర్గనైజ్ చేస్తున్నాము, వాళ్ళకు కూడా సేవ చేస్తున్నాము. మన ఒక ఆర్యవేశులదే కాదు, అందరికి కూడా చేస్తున్నాము. ప్రతి వాళ్ళకు కూడా ఇప్పుడు సరస్వతి పథకం ఉంది, వైశాస్త్రి అని కాదు, ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా ఒక 5,000 వాళ్ళకి సరస్వతి పథకం కూడా ఇస్తున్నాము. అది కాబట్టి మేము వాసవి క్లబ్ అంటే ఒక సేవా కార్యక్రమం, కమ్యూనిటీ ద్వారా అన్ని సేవలు చేస్తూ ఉన్నాము. ప్రతి వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు. మళ్ళీ 8వ తారీఖు శుక్రవారం రోజు నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి గ్రామాల పొలిమేరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లిని శ్రావణ మాసం 2వ మంగళవారం సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో అమ్మవారికి ప్రాతకాల నిజ అభిషేకం చేసి శ్రీ మంగళ గౌరీదేవిగా అలంకరణ చేసి మూల మంత్రంతో విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా కనిగల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి గ్రామాల పొలిమేరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లిని శ్రావణ మాసం 2వ మంగళవారం సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో అమ్మవారికి పాతకాల నిజాభిషేకం చేసి శ్రీ మంగళ గౌరీదేవిగా అలంకరణ చేసి మూలమంత్రంతో విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారికి మంగళవారం కావున భక్తులు సామూహిక కుంకుమ పూజలు జరిపించారు. ఆలయ ముఖ్య అర్చకులు భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీస్సులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఇట్టి పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, ఆలయ ఈవో అంబంటి నాగిరెడ్డి, ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి భక్తులు పాల్గొన్నారు. పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ వస్తువాహన అఖండ లక్ష్మి ఐశ్వర్య మహాముని సమేత శ్రీ ఎల్లమ్మ దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు జనగామ రాజేశ్వరి, దుర్గం, సరిత మరియు ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు జనగామ రాజేశ్వరి, దుర్గం, సరిత మరియు ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలంతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు చేరిపోతల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, భీమన్న, కాడపాక మహేందర్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. కబ్జాలకు గురైన చెరువులను సర్వే చేసి హద్దురాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారన్న రవీంద్ర కుమార్. ఆలేరులో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం నిర్వహించిన ఉద్యమకారులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 2వ రోజు పవిత్రోత్సవాలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్న ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జునరెడ్డి. సుధాకర్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 104 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంత వేడుకలు. దర్వేశ్వరం శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.